సార్, ఇరాన్పై పాక్ దాడికి దిగిందా అనైతే అనిపిస్తోంది. అంటే సౌదీ రక్షణకు అసీం మునీర్ సైన్యం రంగంలోకి దిగింది అనే వార్తల్లో ఎంతవరకు వాస్తవం సార్? ఎస్ అండి. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎంత విపత్కర పరిస్థితి అంటే, ఇప్పుడు సౌదీ అరేబియా అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఈ హౌతీస్ అటాక్ చేయడం. యమన్లో ఉన్న హౌతీస్ అంటే ఇరాన్ యొక్క ప్రాక్సీ, రెసిస్టెన్స్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో భాగంగా ఇరాన్ తయారు చేసుకున్న ఒక పెద్ద బ్రహ్మాస్త్రమే హౌతీలు. వీళ్ళు 3,50,000 మంది యమన్లో ఉంటారు. ఈ హౌతీలు అని పిలుస్తారు. వీళ్ళు షియా ముస్లిం. వీళ్ళు ఇప్పుడు ఈ హౌతీస్ తమ యొక్క బాలిస్టిక్, క్రూయిజ్, హైపర్సోనిక్ మిసైల్, వాళ్ళ దగ్గర కూడా ఈ స్కడ్ అని, ఖైబర్ షేకెన్ అని ఇరానియన్ మిసైల్స్ ఉన్నాయి. ఆ మిసైల్ ద్వారా సౌదీలోని అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని వాళ్ళు భయంకరంగా దాడి చేస్తారు. దానికి రెస్పాండ్గా ఈ సౌదీ అరేబియా ఎంబీఎస్ కూడా ఈ సనా, ఈ యెమెన్ల యొక్క క్యాపిటల్, ఈ హౌతీల క్యాపిటల్గా ఉన్న సనా ఎయిర్పోర్ట్ని వాళ్ళు అటాక్ చేస్తారు. ముఖ్యంగా ఇరాన్ మహాన్ ఎయిర్ క్రాఫ్ట్ దిగినప్పుడు. అంటే ఏంటి, సౌదీ అరేబియా మీద దాడి జరిగింది. సౌదీ అరేబియా మీద దాడి జరిగితే సౌదీ అరేబియాని రక్షించడానికి నేను రంగంలోకి వస్తానని పాకిస్తాన్ రీసెంట్గా ఒక మిలిటరీ డీల్ చేసుకుంది. అంటే సౌదీ అరేబియా మీద అటాక్ జరిగితే పాకిస్తాన్ మీద అటాక్ జరిగితే సౌదీ అరేబియా వస్తారని. ఇది నాటో టైప్ డీల్ జరిగింది, ఇస్లామిక్ నాటోలో భాగంగా. అంటే ఇప్పుడు సౌదీ మీద డైరెక్ట్ అటాక్ హౌతీ చేశారు. కాబట్టి హౌతీల నుంచి సౌదీని రక్షించడానికి ఇరాన్ ఆల్రెడీ 1000 మంది సైనికులను అక్కడ పంపినట్టు తెలుస్తుంది. కొన్ని F-16, తర్వాత JF-17 థండర్, J-10 లాంటి ఎయిర్ క్రాఫ్ట్లను కూడా సౌదీ అరేబియాకి పంపినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇరాన్ మీదకైతే డైరెక్ట్గా వెళ్ళలేదు. కాకపోతే హౌతీస్కి ఎగ్నెస్ట్గా పాకిస్తాన్ సౌదీ అరేబియాకి రక్షణకి వెళ్ళడం అంటే, ఈ హౌతీస్ రక్షణకి ఇరాన్ వస్తుంది. అంటే ఏంటి, ఇరాన్ ఇటు ఇజ్రాయెల్, ఇరాన్ అమెరికా, ఇటు ఇరాన్ సౌదీ అరేబియా యుద్ధాల్లోకి ఇప్పుడు పాకిస్తాన్ ఎంటర్ అయింది ఇరాన్కి ఎగ్నెస్ట్గా. అంటే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుందో మనం అర్థం చేసుకోవాలి. హౌతీస్ని అటాక్ చేసిన ప్రతి వాళ్ళని ఇరాన్ అటాక్ చేస్తుంది. మరి ఇరాన్తో ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్ల దాకా బౌండరీని షేర్ చేసుకుంటున్నారు. అంటే ఆల్మోస్ట్ 1800-1700 ఉంటుంది ఇరాన్తో. ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్కి ఇటు సిస్తాన్ ప్రావిన్స్తో బోర్డర్ ఉంటుంది. మరి ఇప్పుడు ఇరాన్, పాకిస్తాన్ నైబరింగ్ కంట్రీస్. మరి వీటి మధ్య యుద్ధం వస్తే పరిస్థితి ఏంటంటే, ఇరాన్ తట్టుకుంటుంది. అంటే పాకిస్తాన్ దగ్గర మోడర్న్ ఆర్మీ ఉన్నా ఇరాన్ యొక్క అటాక్ని పాకిస్తాన్ తట్టుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇరాన్ దగ్గర భయంకరమైన 1,00,000 దాకా మిలిటరీ డ్రోన్లు, భయంకరమైన మిసైల్ ఆర్సెనల్ ఉంది. వాటిని తట్టుకోవడం పాకిస్తాన్కి అసంభవం. అమెరికా తట్టుకోలేకపోతుంది, ఇజ్రాయెల్ తట్టుకోలేకపోతుంది. ఇక పాకిస్తాన్ ఎక్కడ తట్టుకుంటుందండి? కాకపోతే ఇరాన్ ఏంటంటే ఈ బలూచిస్తాన్ ఒక దేశంగా ఏర్పడడానికి పూర్తిగా సహకరించే అవకాశం ఉంది, ఇటు ఆఫ్ఘాన్ ద్వారా, ఇటు ద్వారా ఇండియా ద్వారా. కాబట్టి పాకిస్తాన్ అంతం నిశ్చయం అన్నమాట. ఇప్పుడు పాకిస్తాన్ ఒకవేళ సౌదీ అరేబియాకి సపోర్ట్గా తన సైన్యాన్ని పంపకపోతే పాకిస్తాన్ అసలు అస్తిత్వం ముందే పోయే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కి ఇప్పుడు దాకా ఈ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ద్రవ్యోళ బలం పెరిగి ఆయిల్ రేటు పెరిగితే రక్షించిన దేశమే అక్కడ సౌదీ అరేబియా, ఖతార్ కలిపి. మరి ఆ దేశాలకి సపోర్ట్గా పాకిస్తాన్ వెళ్ళకపోతే ఆ దేశం ఉపసంహరించుకుంటే పాకిస్తాన్ ఎకానమీ ఇప్పుడే కొలాప్స్ అయిపోతుంది. తర్వాత సౌదీ అరేబియా రక్షణకి ఇది వెళ్ళకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఊరుకోడు. కాబట్టి ఈ విధంగా ఎటు చూసినా నరకమే. వాళ్ళకి సపోర్ట్ వెళ్తే ఇరాన్ చేతిలో సర్వనాశనం, బెలూచిస్తాన్ స్వతంత్ర దేశం అయిపోతుంది. వెళ్ళకపోతే ఆర్థికంగా కొలాప్స్ అయిపోతుంది. ట్రంప్ అసలు వెళ్ళిన పదవిలో ఉండేవాడు. సో పాకిస్తాన్ అంతం నిశ్చయం అయిపోయింది. పాకిస్తాన్ యుద్ధంలోకి అయితే ఇప్పుడు దాకా మీడియేటింగ్ అనేది ఒక డ్రెస్ తొడిగింది, మధ్యవర్తి. కానీ మన ఎస్ జయశంకర్ గారు అన్నారు అది మీడియేటింగ్ కాదు, అది ఒక బ్రోకర్ రోల్ అని. నిజంగా అది మీడియేటింగ్ రోల్ ఎక్కడా లేదు. ఇప్పుడు మీడియేటింగ్ పక్కన పెట్టి అందులో ఒక దానికి ఎగ్నెస్ట్గా యుద్ధానికి వెళ్ళిందంటే అది ఎంతటి నాటకం ఆడింది ఇప్పుడు దాకా మనం చెప్పొచ్చు. నిజంగా ఎస్ జయశంకర్ గారు అన్నట్టు అది మీడియేటింగ్ కాదండి, బ్రోకర్ పాత్రే అది పోషించింది. ఇప్పుడు ఇరాన్ చేతిలో ఇది అయిపోతుంది యుద్ధానికి వెళ్ళింది. కాబట్టి యుద్ధానికి వెళ్ళకపోతే సౌదీ అరేబియా, అమెరికా చేతిలో అయిపోతుంది. సో ఏ విధంగా చూసినా ఈ యుద్ధం ఇంకా కొనసాగితే పాకిస్తాన్ నాశనానికి వచ్చిందనేది ఇప్పుడు మనకు అక్కడ పరిస్థితులను బట్టి మనం చూడొచ్చు.